Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Already డెకాయిట్ మూవీ రివ్యూ ఇచ్చి చెక్ చేయండి. ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం లిక్ తెలుగు డబ్బుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా ఈ మూవీ అనేది 2 hours 36 minutes రన్ టైంతో ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి, ఎస్జి సూర్య గారి మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాస్టర్ పీస్, డిఫరెంట్ స్టోరీ ఇది. చాలా అంటే చాలా బాగుంది, ఒక మాస్టర్ పీస్ నా విషయంలో అయితే. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలే డిఫరెంట్ యాక్టింగ్ బాగుంటుంది, దానికి తోడు కొత్త స్టోరీ ఉండడం వల్ల అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది ఆ కామెడీ అనేది. ఇంకా కృతి శెట్టి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. లాస్ట్లో ట్రాన్స్ఫార్మేషన్ కూడా చాలా బాగుంది కృతి శెట్టి గారి వైపు నుంచి వచ్చేది మాత్రం. ఇంకా ఎస్జే సూర్య గారు ఇంకా చెప్పుకోకలేదు. ఆయనకి ఎన్ని క్యారెక్టర్లు ఇచ్చినా, ఎటువంటి డిఫరెంట్ క్యారెక్టర్లు ఇచ్చినా అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఈజీగా చాలా సింపుల్గా యాక్టింగ్ చేసి ఎరగదీసి వదిలేస్తారు యాక్టింగ్. ఇంకా యోగి బాబు గారు ఉన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. ఉన్నది తక్కువసేపు అయినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగా మంచి కామెడీ చేశారు. ఇంకా అనిరుద్ధ్ గారి బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ తెలుగులో అంత గొప్పగా లేవు, కానీ అతని మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సాంగ్స్ కూడా బెటర్గా రాసి ఉంటే బాగుండేది. ఇంకా విఘ్నేష్ శివన్ గారి విషయానికి కనుక వస్తే, డైరెక్టర్ విషయానికి చాలా అంటే చాలా కొత్త స్టోరీతో ఫోన్లలో పడిపోయి మనం వాల్యూస్ని మర్చిపోయి ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదని, ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అసలు బంధాలు అనేవి విడిపోకుండా ఉండాలని చాలా అంటే చాలా బాగా ఒక న్యూ కాన్సెప్ట్తో మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా నవ్విస్తూ లాస్ట్లో ఎమోషనల్ ఇస్తూ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మైనస్ పాయింట్స్ అనేది ఒక్కటి కూడా కనిపించలేదు నాకు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా స్పీడ్గా అనిపించింది, ఒక్క నెగిటివ్ కూడా అనిపించలేదు నాకు ఇందులో. అందుకే 5కి 5 రేటింగ్ అయితే ఇస్తున్నాను నేను ఈ మూవీ. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసారో చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారని కింద కామెంట్ చేయండి. డెకాయిట్ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.